నమస్తే. వెల్కమ్ టు మైక్రో టీవీ. నేను ఆదిత్య. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఆయనతో ఆ దేశంలో ఉన్న వాళ్ళతో పాటు చుట్టుపక్కల దేశ వాళ్ళు కూడా కాస్త ఇబ్బందులకు గురవుతున్నారనేది కొన్ని అంశాలు సోషల్ మీడియా వేదిక మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే అమెరికాలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా ఆయన పాలనకు వ్యతిరేకంగా. సో వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ దుర్గ శ్రీరామ్ గారు. ఒక్కసారి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అధికారంలోకి రాకముందు ఏవైతే చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడో సంవేర్ ఆయన పాలన పట్ల చుట్టుపక్కల దేశాల వాళ్ళు కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతానికైతే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఆయన పాలన ఉద్దేశించి. సో దీన్ని ఎలా చూడొచ్చు, అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే అమెరికాలో జో బైడెన్ నుంచి ట్రంప్ కి వీళ్ళు షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అధిక ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిని జో బైడెన్ కంట్రోల్ చేయలేకపోయాడు. సో అందువల్ల ఇతను ఏమన్నా వస్తే కంట్రోల్ అవుతుందేమో, మన బతుకులు ఏమన్నా బాగుపడతాయేమో. అమెరికా గ్రేట్ అంటున్నాడు కదా, అమెరికా ఫస్ట్ అంటున్నాడు, అమెరికా గ్రేట్ అంటున్నాడు. ఉమ్. సో ఏమన్నా మన బతుకులు బాగుపడతాయేమో అని చెప్పి ఈయన వైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఓకే. అది కాకుండా రష్యా వార్, రష్యాకి ఉక్రెయిన్ కి వార్ని నేను ఆపేస్తానన్నాడు. సరే ఇజ్రాయెల్ తర్వాత పాలస్తీనా వార్ని నేను ఆపేస్తానన్నాడు. సరే ఇవన్నీ అయిపోతే కనుక ప్రపంచం కూడా పీస్ఫుల్ గా ఉంటుంది కదా అనుకున్నారు. ఉమ్. అనుకుని ఈయనకి ఓటేస్తే ఈయన వచ్చిన తర్వాత చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నట్లాగా అయిపోయింది పరిస్థితి. ఉమ్. అమెరికా ఉక్రెయిన్ వారు ఎక్కడ ఆగలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ బైడెన్ తోటి బాగా ఫ్రెండ్లీగా ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడేమో ఇతని మొహం మీదనే ఇతను చీకొట్టేసి వెళ్ళిపోయాడు. ఇద్దరు అసలు తిట్టుకున్నంత పని అయిపోయింది. ఇద్దరు ఉమ్. కెమెరాల ముందే తిట్టుకున్నారు. ఉమ్. అది ఆ పోని యుద్ధం అన్న ఆగిందంటే ఆ యుద్ధం ఆగలేదు. ఓకే. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఆగిందంటే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఆగకపోగా ఆ పాలస్తీనాలో ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తం అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోండి, అదంతా మేము తీసేసుకుంటాం అని చెప్పి ఇతను ట్రంప్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఉమ్. అంటే అదంతా ఇజ్రాయెల్కే కట్టు పెడతాడా లేదంటే అమెరికా హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనే ఉద్దేశమే ఏంటి తెలియదు. ఓకే. సో ఆ ప్రామిస్ కూడా కరెక్ట్ గా అవ్వట్లేదు. సరే ఇంటర్నేషనల్ ఇష్యూస్ కాసేపు పక్కన పెట్టినా సరే మన బతుకులు ఏంట్రా బాబు అంటే ఇక్కడ తను వచ్చిన తర్వాత మొత్తం ఉద్యోగాల్లో కోత పెట్టేశాడు. ఉమ్. ఈవెన్ వైట్ హౌస్ లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి అందరికీ ఉద్యోగాల్లో కోత పెట్టేసి వాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చాడు. ఓకే. అది కాకుండా ఇప్పుడు నిరుద్యోగం అనేది ఇంతకు ముందే ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇతను కొంత కోత పెట్టేసరికి ఇంకా నిరుద్యోగం అనేది పెరిగిపోయింది. ఓకే. కొత్త ఉద్యోగాలు లేవు. దీనికి తోడు ఇప్పుడు కొన్ని సుంకాలన్నీ వేసి ఇప్పుడు మన ఇండియా వాళ్ళని చైనా వాళ్ళని అందరినీ బయటికి తరిమేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఉమ్. దానివల్ల సర్వీసెస్ అన్ని అయిపోతున్నాయి. సర్వీసెస్ సెక్టర్ లో చాలా వరకు ఒక స్టాగ్నేషన్ వచ్చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే చేసేవాళ్ళు లేరు, ఉన్న వాళ్ళందరినీ తరిమేస్తున్నారు. చేసే సర్వీస్ సెక్టర్ లో ఉన్నదంతా మాక్సిమం ఇండియన్స్, చైనీస్ ఇలా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఉమ్. సో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయేసరికి సర్వీస్ సెక్టర్ అంతా దెబ్బతింటోంది. ఇది ఇంకొక కారణం. ఆల్రెడీ వీళ్ళకి ఈ రేట్లు అనేవి చాలా ఎక్కువ, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ఆ ఉమ్. ఇన్ఫ్లేషన్ ఏమైనా ఇతను తగ్గిస్తాడేమో అనుకుంటే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోయింది. ఇతను వచ్చిన తర్వాత ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు ట్రంప్. ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి. వీటికి తోడు ఇప్పుడు సుంకాలు అని చెప్పి అమెరికా గ్రేట్ అన్నాడు, అమెరికా గ్రేట్ అని చెప్పి సుంకాలు వేస్తామని చెప్పేసరికి వీళ్ళు రోజువారీ వాడే వాటిలో అమెరికాలో ఎక్కువ అన్ని దిగుమతి చేసుకున్న వస్తువులే వాడతారు. వాళ్ళు అక్కడ కొత్తగా తయారు చేసేవి ఏమి ఉండవు, ఎక్కువ తయారు చేసేవి ఉండవు అమెరికాలో. సో వాళ్ళు ఏదైనా తినడానికి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంట్లో వాడుకునే కార్ దాకా అన్ని వాళ్ళు ఇంపోర్టెడ్ వస్తువులే వాడుతుంటారు. ఉమ్. ఇప్పుడు అసలే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ధరలు పెరిగిపోయి ఏంట్రా బాబు అన్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా వాడే వస్తువు ఏదైనా ఉందంటే అది కారు. మనకి ఇంట్లో ఎస్. మామూలు మనం బండి ఎలా కొంటాం, స్కూటర్, బండి, బైక్ ఎలా కొంటాం, అక్కడ కార్లు అంత నార్మల్ గా కొంటారు. ఓకే. ఆ కార్లు ఎక్కడి నుంచి వస్తాయంటే పక్కన ఉన్న కెనడా నుంచి లేదంటే జర్మనీ నుంచి ఇలాంటి చోట్ల నుంచి వస్తాయి. ఇతను విధించిన సుంకాల వల్ల ఇప్పుడు ఆ కార్ల రేట్లన్నీ పెరిగిపోతాయి. ఉమ్. ఇట్లా ఒకటి కాదు, అన్ని ఎక్కువ వేరే వేరే దేశాల మీద ఆధారపడినవి కాబట్టి ఒక అమెరికా సగటు అమెరికా పౌరుడు ఉమ్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దాకా కూడా వాడే ప్రతి వస్తువు మీద కూడా ఇప్పుడు రేట్లు పెరిగిపోతాయి. అది ఇండియా ఓకే. నుంచి దిగుమతి చేసుకున్నావు అనివ్వండి, చైనా నుంచి దిగుమతి చేసుకున్నావు అనివ్వండి, కెనడా నుంచి దిగుమతి చేసుకున్నావు అనివ్వండి, ఏది తీసుకున్నా కూడా అక్కడ ఇళ్ళు కూడా ఎక్కువ ఇళ్ళు చెక్క ఇళ్ళు కడతారు అక్కడ ఉమ్. అమెరికాలో. ఎందుకంటే అక్కడ మంచు పడుతుంది కాబట్టి, కొన్ని చోట్ల భూకంపాలు వస్తాయి కాబట్టి, ఇలాంటి ప్రదేశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే చెక్కతో ఇల్లు కడతారు. ఓకే. ఆ చెక్క అంతా కూడా కెనడా నుంచి రావాలి.
ఇప్పుడు ఆ కనీసం ఆ చెక్క కొనుక్కుందామన్నా, ఇల్లు కట్టుకోవడానికి చెక్క అంటే ఒక ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఇక్కడ సిమెంట్ ఇవన్నీ ఎలాగో అక్కడ చెక్క అలాగా. అది కావాలంటే కూడా దాంట్లో కూడా రేట్లు పెరిగిపోతాయి. అంటే ఇల్లు కట్టుకోవడం రేట్లు పెరిగిపోయింది. ఫుడ్ తినాలన్నా పక్క దేశాల నుంచి వచ్చిన ఫుడ్డే ఎక్కువ తింటారు, అది రేట్లు పెరిగిపోయింది. కార్లు రేట్లు పెరిగిపోయినాయి. ఇలా మామూలుగా అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులు ఈ సుంకాల వల్ల ఏమైనాయంటే, వాడికి వచ్చే వాడు 100 రూపాయలు వాడు సంపాదిస్తే ఉమ్, అందులో మిగలకుండా పోతుంది, మొత్తం అంతా మిగలకుండా పోయి అప్పుల పాలైపోయే పరిస్థితి. సో వీటన్నిటిని చూసిన తర్వాత ఇతను కరెక్ట్ గా లేదు ఇతని పరిపాలన అని చెప్పి, కనీసం 100 రోజులు కూడా కాలం, ఇంకా 75 రోజులు ఎంతో అయినట్టు సుమారుగా, అవును. కొద్దిగా అటు ఇటుగా. అంటే 100 రోజులు కూడా కాకముందే ఇతని మీద నిరసనలు వస్తున్నాయి. అరే బాబు నువ్వు వద్దురా బాబు అని పరిస్థితులు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా, ఇతను అమెరికా గ్రేట్ అంటుంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మనం నిజంగా గ్రేటా అని క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు. ఉమ్, ఆర్ వి రియల్లీ గ్రేట్ అని చెప్పి ప్లకార్డులు పెడుతున్నారు. అంటే ఏంటి, వాళ్ళ మీద వాళ్ళకి కూడా ఇప్పుడు నమ్మకం లేదు. ఇతను ఏమంటాడంటే, ఇప్పుడు దాకా మనం ఇన్ఫ్లేషన్ లో ఉన్నాము, మన దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు మనం వేరే దేశాల మీద సుంకాలు విధిస్తే అక్కడి నుంచే మనం అన్ని తెచ్చుకుంటున్నాం కాబట్టి వాటి మీద సుంకాలు విధిస్తే కనుక మనకి ఎక్కువ డబ్బులు వస్తాయంటాడు. ఉమ్, అమెరికన్ ఎకానమీకి ఎక్కువ డబ్బులు వస్తాయంట. అమెరికన్ ఎకానమీకి ఎక్కువ డబ్బులు రావడం సంగతి పక్కన పెట్టండి, ముందు రేట్లు పెరిగిపోతున్నాయి, ఇంట్లో కొనుక్కోలేని పరిస్థితులు అయిపోతున్నాయి. ఉమ్, అంటే ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ అమెరికన్ డబ్బులే కదా అవన్నీ. ఇప్పుడు ఇండియా నుంచి ఒక వస్తువు కొన్నారండి, ఇంత ముందు 10 రూపాయలకు కొనేవాడు, అవును. ఇప్పుడు దాన్నే 50 రూపాయలకు కొనాలి. ఇప్పుడు ఈ రేట్లు పెంచేశాడు కాబట్టి 50 రూపాయలకి ఒక అమెరికన్ కొనాలి. ఆ ఉమ్, 40 రూపాయలు అతనికి లాసే కదా, అమెరికన్ కి లాసే కదా. ఉమ్. ఇతను ఏమనుకుంటున్నాడు, మనం సుంకం వేసాం కాబట్టి 10 రూపాయలు 15 రూపాయలు దాని మీద వస్తుంది కదా అనుకుంటున్నాడు. అంతకంత రేట్లు పెరిగిపోతున్నాయి. మామూలుగానే రేట్లు పెరిగిపోయిన రేట్లు ఇప్పుడు ఇంకా పెరిగిపోయేసరికి వాళ్ళ బతుకులు భారం అయిపోతున్నాయి. అందుకని ఈ పరిపాలన కరెక్ట్ గా లేదు, ఇతని యాటిట్యూడ్ కరెక్ట్ గా లేదు అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది ఉద్యోగాల విషయంలో కూడా కాస్త సఫర్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది సార్. సో ఆ ఇంపాక్ట్ అనేది ముఖ్యంగా అంటే ఈయన పాలన తర్వాతే ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టుగా అక్కడ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఉద్యోగాల విషయంలో అది కాంట్రవర్సీ ఏంటంటే, ఉమ్, ఎక్కువ ఉద్యోగాలు ఇంతకు ముందంతా కూడా ఇండియన్స్, చైనీస్, మిగతా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు అన్నింటిలోనూ అమెరికన్ కన్నా కూడా నాన్ అమెరికన్సే ఎక్కువ మంది ఉద్యోగాల్లో ఉన్నారు. ఓకే. అందువల్ల వాళ్ళకి ఉద్యోగాలు ఉండేవి కాదు, కొంచెం ఉద్యోగాలు తక్కువ ఉండేవి. ఉమ్, దాంతో ఇబ్బంది పడేవాళ్ళు. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దానికోసమే అమెరికా నుంచి అందరినీ పంపించే పని ట్రంప్ చేస్తున్నాడు. ఓకే. కానీ అది ఇంప్లిమెంట్ అయ్యి ఆ ఉద్యోగాలు వీళ్ళందరికీ వచ్చే లోపు కుదురుగా ఉంటే బాగానే ఉండేది. కుదురుగా ఉమ్, లేకుండా ఉన్న ఉద్యోగాలను పీకేశాడు. ఓకే. అంటే ఖర్చులు తగ్గించాలి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అందరికీ కూడా జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఉమ్, అనేక వేల మంది ఉద్యోగస్తులు తీసేశాడు. అంటే ఏంటి, ఉద్యోగాలు పెరగకపోగా ఇంకా నిరుద్యోగులు పెరిగిపోయారు. ఉమ్, అంటే ఇది రివర్స్, అంతా కూడా రివర్స్ అయిపోతుంది. అతనేమో ఒక 10 రూపాయలు అమెరికాకు వస్తుంది అనుకుంటే 40 ఉమ్, రూపాయలు అమెరికా నుంచి పోతుంది మన మీద సుంకాలు విధించడం వల్ల. ఆ విధంగా అమెరికా లాస్ అవుతుంది. ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మన వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం చేస్తూనే అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరినీ తీసేసేసరికి నిరుద్యోగం ఇంకా పెరిగిపోయింది. అతను ఏమంటాడంటే, ఇదంతా కొంచెం ట్రాన్సిషన్ పీరియడ్, కొంచెం ఉమ్, వెయిట్ చేయండి అంటాడు. కడుపు కాలుతుంటే ఎవరు వెయిట్ చేస్తాడండి? ఆ, ఇప్పుడు ఇండియన్స్ అందరినీ బయటికి పంపించేసి, చైనీస్ అందరినీ బయటికి పంపించేసి, మెక్సికన్స్ అందరినీ బయటికి పంపించేసి ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడో మీకు ఉద్యోగాలు వస్తాయి అంటాడు. అవన్నీ కోర్టులు కేసులు ఇవన్నీ అయ్యి అందరూ వెళ్ళిపోయి వీళ్ళకి ఉద్యోగాలు వచ్చి ఎప్పుడు జరిగే పని అది? ఉమ్, ఈ లోపంతా కడుపు మాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇవ్వడం అనేది ఆలోచించడం మానేసి మళ్ళీ ఉన్న ఉద్యోగాలనే పీకేస్తే కడుపు మంటది ఎవరికైనా. ఎస్. సో అందువల్ల అతను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పిచ్చోడి చేతులు రాయిలాగా అయిపోయింది. ఉమ్, ఎకానమీ దెబ్బతింటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్. అమెరికా వాడు ఎప్పుడైతే టారిఫ్లు వేసాడో ఇమీడియట్ గా అంతకు ముందే చైనా వాళ్ళ టారిఫ్లు మామూలుగానే ఎక్కువ అవును. అమెరికాకి. ఉమ్, ఇప్పుడు అమెరికా సుంకాలు విధించిన తప్పి ఇంకా పెంచాడు సుంకాలని. అవును. ఇప్పుడు సుంకాలు పెంచినప్పుడు అమెరికా నుంచే వాళ్ళే వాళ్ళకి ఎగుమతులు చేసే వాటన్నిటి మీద వాళ్ళు సుంకాలు కట్టాల్సిందే కదా. అంటే అమెరికన్ ఎకానమీ నుంచి కూడా డబ్బులు బయటకు వెళ్ళిపోతున్నాయి కదా. ఉమ్, ఇదే పని రేపు ఇండియా చేస్తుంది, ఇదే పని కెనడా చేస్తుంది, ఇదే పని మెక్సికో చేస్తుంది, అందరూ ఇదే పని చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు అమెరికా అనేది వాళ్ళే ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నారు, ఆ దిగుమతుల మీద సుంకాలు వస్తాయి కదా అనుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసే ఎగుమతుల మీద కూడా వీళ్ళు అలాగే సుంకాలు కట్టాల్సిందే కదా. అవును. సో ఆ డబ్బులు మళ్ళీ బయటికి పోతాయి కదా, ఇట్లా వచ్చినవి ఇట్లా పోతాయి కదా. సో అతను ఏంటంటే కొంచెం, అతనికి ఎవరో సలహాలు చెప్పేవాళ్ళు సరిగా చెప్పట్లేదు.
ఆ ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఎలాన్ మస్క్ ఏంటంటే అతని కార్లు అమ్ముకోవడానికి అతను చూస్తున్నాడు. ఎందుకంటే అతని కార్లు అమెరికాలో తయారయ్యే కార్లు, ఉమ్, కానీ అమెరికా వాళ్ళు వాడే కార్లు అమెరికాలో తయారయ్యే వాటికన్నా కూడా ఎక్కువ బయటవే, ఓకే. కెనడా నుంచో లేదా జర్మనీ నుంచో అలాంటి చోట్ల నుంచి తయారైన కార్లు వాళ్ళు ఎక్కువ వాడతారు, ఇంత ఖరీదు పెట్టకుండా. అవును. సో ఇతను ఏం చేస్తున్నాడు, అసలు ఆ కార్లు రాకుండా ఉంటే వాటిని కూడా, ఎలాన్ మస్క్ కార్లు అన్ని కూడా ఏంటి, అవన్నీ రేట్ ఎక్కువ కార్లు. ఉమ్, తన రేట్ ఎక్కువ కార్లకి సరిపడా కూడా వీటి కూడా రేటు పెంచేస్తే అప్పుడు ఉమ్, తనవే వెళ్తాయి కదా అని ఉద్దేశం అతను. ఓకే. సో ఎలాన్ మస్క్ మొన్న ఏదో డబ్బులు ఇచ్చాడు అమెరికా ప్రెసిడెంట్ కోసం, ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాడని, ఎలాన్ మస్క్ కోసం అని చెప్పి ఇవన్నీ చేస్తుంటే కార్ల రేట్లు పెరిగిపోతుంటే, ఈ నీ ఫ్రెండ్ కార్లు అమ్ముడవడం కోసం అని చెప్పి ఆ కార్ల రేట్లు పెంచి అటు చేసి ఇటు చేసి, మేము సామాన్యమైన ధరకి కార్లు కొనుక్కోకుండా మాకు కారు అందుబాటులో లేకుండా చేస్తావా నువ్వు అని చెప్పి ఇప్పుడు అమెరికన్లందరికీ కోపం వస్తుంది. సో ఏ విధంగా తీసుకున్నా, అటు ఉద్యోగాల్లో తీసుకున్నా, ఇటు కార్లు లాంటి వాటిలో తీసుకున్నా, సుంకాలు లాంటి వాటిలో తీసుకున్నా, లేదంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్, యుద్ధాలు, ఇందాక నేను చెప్పిన యుద్ధాల విషయాన్ని తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఇతని ప్లాన్ ఏది కూడా వర్కౌట్ అవట్లా. దానివల్ల ఇతని మీద ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది, ఇంటర్నేషనల్ గా పెరిగిపోతుంది, అమెరికాలోనే పెరిగిపోతుంది. అమెరికాలోనే కాదు, ఈ గొడవలన్నీ కూడా, ఈ ప్లకార్డులు, అతని వ్యతిరేకంగా ప్లకార్డులు అనేవి అమెరికాలో మాత్రమే కాకుండా యూరప్ లో కూడా జరుగుతున్నాయి. యూరప్ లో కూడా ట్రంప్ వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఎక్కువగా అమెరికాకి సుంకాల బాధితులు అయ్యేది ఎవరయ్యా అంటే అటు కెనడా, చైనా, అలాగే యూరోపియన్ దేశాలు. సో వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లేషన్, వాళ్ళకి కూడా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. ఉమ్, అందుకని అతను తీసుకున్న నిర్ణయాల మీద ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. అట్ ది సేమ్ టైం పోనీ అమెరికాలో అన్న బాగుందంటే అమెరికాలో కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఎదురైపోయి వాళ్ళు కూడా బాబు నువ్వు పనికిరావు, నువ్వు పరిపాలించడానికి పనికిరావు, పొరపాటు అయిపోయిందని చంపలేసుకుంటున్నారు. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.